ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. నేడే కనుమ పండుగ. భోగి పండుగ అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, కనుమ పండుగ. ప్రకృతిలో మనతో పాటు జీవించేటువంటి పశు పక్షులను గుర్తించి వారిని గౌరవించడమే ఈ కనుమ పండుగ ముఖ్యమైన ఉద్దేశం. ముఖ్యంగా ఎద్దులు వ్యవసాయంలో ఎంతో సహాయపడుతుంటాయి. కనుమ రోజు పశువులని మన సాక్షాత్తు నందీశ్వరుడు అంటే శివుని వాహనంగా భావిస్తాం. అదే విధముగా గోమాతని మాతృస్వరూపంగాను సర్వదేవతలు ఆ గోమాతలో నిక్షిప్తమై ఉన్నాయని గోమాతను కూడా మనం పూజిస్తాం. ఏడాది పొడవునా తమ వ్యవసాయ పనుల్లో ఎంతో సహాయపడిన ఎద్దు మనకు ఎంతో చక్కటి పాడిని, చక్కటి ఆరోగ్యం సమకూర్చిన ఆవులు, గేదెలకు గ్రామీణులు ఎంతో రుణపడి ఉంటారు. ఎంతో కృతజ్ఞత తెలియజేసేటువంటి పెద్దల ఆచారం ప్రకారం వారికి కృతజ్ఞత చెప్పే పండుగ ఈ కనుమ పండుగ. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడికి బదులుగా గోవర్ధనగిరిని పూజించమని నందకులానికి చెప్పిన నాటి నుంచే ఈ పండుగ ఉందని పెద్దల నమ్మకం. ఇంద్రుడికి బదులుగా గోవులను పూజించండి, గోవర్ధనగిరి పూజించమని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈరోజు రైతులు తమ పశువులను వేడి నీటితో శుభ్రంగా కడిగి అలంకరించి హారతులిచ్చి పూజిస్తారు. పశువులను తీసుకొని వెళ్ళి గ్రామదేవత ఆలయం చుట్టూ తిప్పి తీసుకొస్తారు. ఏ పని కూడా చేయించరు, మేలైన ఆహారం అందిస్తారు. అందరూ ఎడ్లు పందాలు కూడా ఈరోజు తిలకిస్తారు. కనుమ రోజు పశువుల పాకను శుభ్రంగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండి దాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత పొలంలో చల్లుతారు. దీన్ని పొలి చల్లడం అని కూడా అంటారు. దీనివల్ల తమ పంటలకు పడినటువంటి చీడ తెగుళ్ళు పోతాయని రైతుల ప్రగాఢ విశ్వాసం. కనుమ నాడు పక్షులను కూడా రైతులు ఆరాధిస్తారు. ఎందుకంటే అవి కూడా మన జీవనంలో ఒక భాగమే. ఈరోజు పక్షుల కోసం జొన్న కంకులు, వరి కంకులు తెచ్చి మన గుమ్మాల్లో, కిటికీలలో, వాసనలో వేలాడగడతారు. ధనుర్మాసం అంతా వేసే ముగ్గులు ఒక ఎత్తు అయితే ఈరోజు వేసే పెద్ద రథము ఇంకొక ఎత్తు. ఈరోజు విష్ణువు చేత పాతాళాన్ని తొక్కబడినటువంటి బలిచక్రవర్తి సంక్రాంతి 3 రోజులు భూలోకానికి వచ్చి కనుమ నాడు తిరిగి వెళ్ళిపోతాడని చెప్పి నమ్మకం. అందుకే ఆయన ఘనంగా వీడ్కోలు పలకడానికి ఈరోజు మనం రథం ముగ్గు వేస్తాం. శ్రీమన్నారాయణ స్మరిస్తూ నివసించేసి వైకుంఠవాకిరికి ఈ ముగ్గు ప్రతీక అని కొందరు చెబుతారు. పండుగ రోజు పెట్టిన ఈ బొమ్మల కొలువు కూడా ఈరోజు మనం తీసేస్తారు. బొమ్మలను ఎత్తడమని కూడా అంటాం. కనుమ రోజు మంచిగా మినపప్పుతో చేసినటువంటి రుచికరమైనటువంటి గారెలు మనము తింటాము, పశువులకు కూడా మనం వేస్తాము. ఈరోజు మాంసాహారం తినాలంటారు. ఇది ఒకప్పుడు ఆచారంలో లేదు, కానీ ఈ మధ్య ఖచ్చితంగా దాని మాంసము ఈరోజు అందరూ కూడా తింటుంటారు. యువకులు ముఖ్యంగా గాలిపాటాలు ఎగరేసి ఆనందంతో, అత్యుత్సాహంతో సాగిపోయే కనుమ పండుగ ముఖ్యంగా పశుపక్షాదులకి చాలా ప్రత్యేకమైన పండుగ. ఈరోజు పశువులను పూజించండి, ఎద్దును పూజించండి. నందీశ్వరుని పూజించినట్టే మీకు వీలైతే నందీశ్వరుడికి పూలమాలతో నారికేలం సమర్పణ చేయండి, ఆహారం ఇవ్వండి, ఆవులకు కూడా ఆహారం ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు.